ముందుగల జోర్దార్ ముచ్చట్లు చూసేవాళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇలా జోర్దార్ ముచ్చట్లు షురూ చేద్దాం పాండ్రి. మేడ్ ఇన్ చైనా బొమ్మలో ఉందట అనారోగ్య పురుగు. చైనా బొమ్మలు కొనడంలో తల్లిదండ్రులు ఆపాలి ఈ పరుగు. బొమ్మ కోసం ఆశ పిల్లోని పానం తీసే, అమ్మ నాయనల మనసులు ముక్కలు చేసే. ప్రేమలో పడుతున్నాడట వకీల్ గాడు. పానం పోయినాక తెలిసింది అభిమానులకు ఇక తిరిగి రాదని. ఫోటో చెప్పింది పెట్రోల్ కష్టాలు. ఈ ఫోటో చూస్తే అవునన్న కదా అప్పరు జనాలు. ఇగో గీ చైనోళ్ళకి మన మీద ప్రేమో పగో తెలియదు కానీ ఎట్లయినా సరే మన దేశంలో జొరబడి మనకు నష్టం చేసే పనులే చేస్తురుల్లా. ఇక గాలు చేసే ప్రతి పని మనకు రోగాలు తెచ్చిపెడుతూనే ఉంది. వీళ్ళు చిన్నపిల్లల మీద కూడా గింత నన్న జాలి లేదు. చైనోళ్ళు తయారు చేసే బొమ్మల్లా చాలా ప్రమాదకరమైన కెమికల్ వాడుతురంటుల్లా. వాషింగ్టన్కి వచ్చిన బొమ్మల్లా ఏందో లీడు, కాడ్మియా, బేరియం కోటింగ్లు అయ్యే పూతలు పూస్తారు కదా, గసోటివి అని ఉన్నాయని సార్లు అందరు గట్లా చెప్పిరు. ఇగో గిసోంటి బొమ్మలట మన దేశం వాళ్ళు ఎక్కువ కొంటున్నారని కూడా గా సార్లు చెప్పిరటుల్లా. ఈ దేశంలో గీటిని బంద్ పెట్టిరని కూడా చెప్పిరు. ఇగో ఆన్లైన్లో బొమ్మలు కొనేటోళ్ళు జర మేడ్ ఇన్ చైనా బొమ్మలు అస్సలు కొరకురి. మీ పిల్లల విషయంల కోసం కొంచెం ఆలోచించుర్రి. ఇగో మన హైదరాబాద్లో రాజేంద్రనగర్ చెరువుల పడి 6 ఏళ్ల పిల్లగాడు చనిపోయిండుల్లా. అలా అయ్యా 2 రోజుల క్రితం బ్యాటరీ బైక్ కొనిస్తా అని చెప్పిండట. గా పిల్లగాడు మస్తు సంబరపడ్డాడు. కానీ అది ఆన్లైన్లో బుక్ చేసినట్టు అది రావడం లేట్ అయిందట. ఇక గా పిల్లగాని మనసు బాధపడిందో ఏమో కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిండుల్లా. తర్వాత దోలాడితే ఆ బుడ్డోడు శవమై కనిపించిండు. ఎంత బాధ చెప్పురి అమ్మ నాయనలకు. కన్నబిడ్డ పానాలు గీ బొమ్మలు ఎంత పని చేసినాయి. జరా పిల్లలకు ముందే ఏదైనా ఆశ పెట్టకూరి. పిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయని తెలుసుకోరు అమ్మ నాయనలు. మీరు కూడా ఏమైనా తెచ్చి ఇయ్యుండ్రి కానీ ముందే కొనిస్తాను మాత్రం చెప్పకూరి. ఇక ఇవాళ మా సావుకారిని ఏమైనా నీకు నచ్చిన ఆర్తలు ఉంటే పట్టుకొని రారా, ఏమైనా మంచి మంచి ముచ్చట్లు అని చెప్పిన. ఇక మరి వీడు ఏం చేస్తుండో ఎక్కడ పోయిండో ఏమో. అగో గడుమ వకీలేనా? గాడింది గట్ల సిగ్గుపడుతుండు. ఓ తమ్మి ఏమైందిరా నీకు? గల్లు ఇంకేంది ఆ అంగేంది? నువ్వు గా పూలు పట్టుకున్నాడు ఏందిరా? ఏమని చెప్పా నిజమనసానని వేదన మాట తట్టుకోలేంటే ఏమి చేయమందువే. కింద పరిపోమంటావు, మలలేసి కూసుంటావు, నా మాట అసలే వినావు. ఎందుకే నా ఫోనం తింటావు ఎందుకే? ప్లీజే నీ కాలు మొక్కుతా దగ్గరికి రాయే. అరే మావోడు చూడు ప్రేమ పాటలు కూడా మంచిగా పాడుతుండు. మైనా మైనా గుండెల్లోన గోరు కరితివే, చెప్పే ఫిలా ఏమయ్యిందో చెప్పకుండా దాసోతే
నీ గుండెలున్నది నా గుండెలకింటే పానమంతా ఆగమగమైతే నువ్వు దూరం పోతే నా పానము ఉంటుందా అవు నాకు ప్రేమలో తిరిగినట్టు అవుతుంది మొత్తం. పాడితే వాడినావు కానీ మస్తు గమ్మత్తుగా వాడినావు తమ్మి పాట. ఓరి పోరడా సిగ్గుపడింది చాలు కానీ ఇక ముచ్చటేందో చెప్పురా నాయన. నువ్వు సిగ్గుపడుతుంటే నాకు ఎట్లనో ఉంది. ఫస్ట్ దీన్ని ప్రేమించరు అంటారు. ప్రేమ విలువ తెలియదు నానివి, నువ్వు ప్రేమ గురించి మాట్లాడు ప్లీజ్. చాలా ప్రేమలో ఉన్నా, డిశ్చార్జింగ్ చేయక మంచిగా చెప్తున్నా. ఇంత కోపంగా ఇంత సంతోషంగా ఎప్పుడు మాట్లాడాలి. ఈ పోరంకి ఏమో అయ్యింది కానీ. అరే తమ్మి, నువ్వు మన చెరువు దిక్కు పోయి అక్కడ 3 బాటలు కలిసిన దగ్గర తీసేసిన నిమ్మకాయలకి ఏమన్నా దొక్కిన ఆవరియాలా? నీకు ఇంతమందిగా చెప్పిన మంచిగా నిమ్మలంగా మాట్లాడిన కూలింగ్ చెప్తున్నా. నాకు బీఫ్ లేసా చూడకు. శుభమాన ప్రేమించడానికి పోతుంటే శాపనార్థాలు పెట్టి ఫార్ అవుతున్నావు. అట్లా కాదు తమ్మి, నీ ముచ్చట చూస్తే ఇలా అట్లనే ఉంది. మరి గా సిగ్గుపడు ఏందిరా నాయన నువ్వు? అబ్బా ఏందిరా నాయన మెత్తడు గోస వచ్చి నువ్వే చెప్పినావు కదా అక్క పొద్దున నీకు ఇష్టం వచ్చిన ముచ్చట పట్టుకురా అయ్యాలని. అందుకని ఇలా నా ప్రేమ ముచ్చట పట్టుకొచ్చిన. పూలు కూడా వాసన మంచిగా కొడుతున్నాయి. వాడిపోక మనకి ఎవరికన్నా ఒకరికి ఇస్తాక్క. ఓరి పోరడా అట్లగిట్లా చేసావు అట్లా ఆ లూకోరు తమ్మి, నీ నాన్నే పట్టుకొని కొడతారు. నీ ఇష్టం మరిగా. అబ్బా ఎవరైనా ప్రేమిస్తే మంచిగా సపోర్ట్ చేస్తారు. ఒక్కరోజైనా సపోర్ట్ చేసినావు అమ్మ నువ్వు? నాకు సపోర్ట్ చేయమని కూడా అడుగుతలేను. పాపం వాడు పెళ్ళికి వచ్చిండ్రు, లగ్గం చేయాలి, పెళ్లి ఫీల్ని చూద్దామని ఉన్నది. ఏదైనా నేను పెళ్లి చేసుకుందామన్నా నేను ప్రేమిస్తామన్నా మళ్ళీ నువ్వే అడ్డం వచ్చి పాడవుతున్నావు నాకు. అట్లా కాదు తమ్మి, ముందు నువ్వైతే ఇంటికి రా, నీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా నేను. మళ్ళీ ఇవాళ రేపు అందరూ ప్రేమించి పెళ్ళిలో చేసుకుంటారు అక్క. నేను ప్రేమిస్తే ఏమైంది? నేనేమన్నా అడిగినా ప్రేమించమని? నేనే ప్రేమని అడుక్కుంటే వాళ్ళన్నా. నువ్వు ఖాళీ లగ్గం చేయ నాకు చెప్తున్నా. మళ్ళీ నాకు బీఫ్ లేసా దూరకు లగ్గం చేస్తేనే ఊపా. నువ్వు చెప్పింది కరెక్ట్ తమ్మి, కానీ ఇవాళ రేపు మనుషుల్ని నమ్మేటట్లు లేవు తమ్మి. ఎన్నటికైనా మన పెద్దలు చూసిన పెళ్ళిలే మంచి తమ్మి. వాళ్ళు ఏం చేసినా మన మంచి చెడు ఆలోచించే చేస్తారు. నా మాటిని ఇంటికి రా తమ్మి, నేను నీకు మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాగా. నువ్వు ముందుగా ఇంటికి రా. అక్క అవునక్క నువ్వు చెప్పి నిజమే, కరెక్ట్ చెప్పినావు అక్క. అవు మన ఇంటర్కి మలేసన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రోజుకో క్వార్టర్ సీసా తెచ్చుకొని తాగుతుండక్క. పాపం ఆగమైపోయినట్టునే ఆయన బతుకు. నేనేని క్వార్టర్ సీసాలు తెచ్చుకోవాలి. వద్దక్క నాకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు వద్దు. మా మంచి వకీలు ఇక నా మాట చెప్పగానే వింటాడు. ఇక రా తమ్మి ఇంటికి రా, నువ్వైతే ముందుగా ఇంటికి రా. ఇక చూసి రయ్యలా మావోడు చెప్పిన ముచ్చట. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదు కానీ దానివల్ల మీ కుటుంబంలో నమ్మినోళ్ళని మీ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించురి. అసలే ఇవాళ రేపు యువత ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని చాలా మంది వాళ్ళ జీవితాలను కోల్పోతురు. మీరు జీవితంలో ఏం సాధించుకోవాలి ఏం చేయాలని అనుకున్నారో దాని మీద మాత్రమే ఆలోచన పెట్టురి. కనీసం జీవితంలో మీరు అనుకున్న స్థాయికైనా చేరుతారు. ఇగో గీ సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉండే గీ షైనా పిల్ల అభిమానుల కోసం అట లైవ్ వీడియోలా పురుగుల మందు దాగి జీవిడిసిందుల్లా. గదేంది అభిమానుల కోసం ఏంది గామె చచ్చిపోవడేంది అని అనుకుంటురా మీరు? లుయో అనే చైనా ముద్దుగుమ్మ నువ్వు లైవ్లో పురుగుల మందు దాగా అన్నారట గీ ఆడియన్స్. ఇక ఆమె అభిమానులందరికీ తెలిసేటట్టు లైవ్ పెట్టి మరీ పురుగుల మందు దాగింది. ఇక ఆమెను నమ్మిన వాళ్ళ కోసం ఎంత పని చేసిందో చూడురి. కానీ జనాలు కూడా ఎంత క్రూరంగా తయారయ్యిర్రో గీ ముచ్చట చెప్తుంటే అర్థమవుతుంది. గదేందో మీరే చూడురి. అభిమానుల కోసం ఏంది పురుగుల మందుడు దాగుడేంది? ఇక అభిమానులకు పానం పోయినాక తెలిసింది ఆమె తిరిగి రాదని. ఇక దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని దాకినాయని చెప్తందుకు గీ బొమ్మ మాత్రం మంచిగా కనిపిస్తుంది గదుల్లా. అవును నిజమే అనక మాత్రం తప్పదు గీ బొమ్మ చూసినాక. అంతగా వెరిగిపాడైతున్నాయి గీ ధరలు కూడా. గీ బొమ్మను చూసి నవ్వుకున్నాం కానీ వాస్తవానికి దగ్గర చిత్రం గిది. గీ ఫోటో తీసిన అన్నకు ముందుగాలైతే సన్మానం చేయాలుల్లా. ఇసోంటి టైంలో పోటీ పెడితే గీ ఫోటో తీసిన అన్నకు ఫోటో దిగిన అన్నకు మాత్రం ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇగో గీయుల్లా ఇవాళ జోర్దార్ ముచ్చట్లు. ఇక రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. ఇక అప్పటిదాకైతే మీ అందరికీ నమస్తే. జర మా జోర్దార్ ముచ్చట్లు మాత్రం అప్పటిదాకా చూస్తూనే ఉండురి.